హాయ్ అండి, మా వాడు అన్నం తింటున్నాడు చూడండి. జుట్టు మీద పడుతుందని ఎట్లా కట్టుకున్నాడు చూడండి. అంత హెయిర్ మీద ఇటుకల మీద పడుతుంది, అన్నం మెతుకులు అందులో కిక్కేస్తుంది. అవి ఎంత తీసినా రావు, కసుకోబోతున్నాయి. అందుకనే అట్లా కట్టాను టవల్, స్కార్ఫ్ కట్టాను మా వాడికి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటాడు మా వాడు. మా వాడిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వాడు నచ్చితే మస్తు పెట్టారు. చాలా గుడ్ బాయ్, ఏది చెప్పినా వింటాడు. చాలా అంటే చాలా గుడ్ బాయ్ ఉంటాడు. కిందికి వెళ్ళామంటే ఇప్పుడు మా అపార్ట్మెంట్ కిందికి దీనికి ఎంతమంది ఫ్రెండ్స్ అందరు వచ్చి వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటారు. అదే పని వాళ్ళ దగ్గర ఆడుకోవడానికి వస్తారు. అవును ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మా వానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మస్తు పెట్టారు, కానీ గుడ్ బైస్ పెట్టారు. అంత గుడ్ బై అంటే అంత గుడ్ బై మస్తు పెట్టగలరు. ఎంత నిదానమో అసలు. మూతి కలిపి నోట్లో పెట్టేదాకా తిన్నాడు. మూతి ముందు పెట్టినా కూడా తిన్నాడు. నోట్లోకి పెడితేనే తింటాడు. అది కూడా ఏదైనా సరే, ఎంతన్నా ఆకలి లేదు వాడికి. సాయంత్రం పూట ఈరోజు స్నాక్స్ పెట్టలేదు. రోజు కీరో, యాపిల్లో, బనానో ఏదో ఒకటి పెడతాను. ఈరోజు ఏం పెట్టలేదు. అట్లే పండుకొనే ఉన్నాడు. ఏసీ రూమ్ వదిలి రాలేకపోతుంది. ఇందాక వచ్చాడు నేను వచ్చినాక. తగ్గడు గుడ్ బై అమ్మ, ఎంత గుడ్ బై అండి. తగ్గడు గుడ్ బై కాదు చెప్పండి అమ్మా. చెప్పమంటావా? అంకుల్ ఆంటీ చెప్పు. హాయ్ ఆంటీ అని చెప్తున్నా. హాయ్ ఆంటీ, నాకు లైక్ చేయండి ఆంటీ. అంకులు, అన్నవాళ్ళు అందరు నాకు అక్క వాళ్ళు, అన్నవాళ్ళు, ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు అందరు నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆంటీ, అంకులు, అన్న, అక్కలు అని చెప్తున్నానా. టపాకాయ వదులుతున్నదిలే బయట. చిన్న సౌండ్ అయితే చాలు, చెవులు ఇట్లా పెట్టుకొని వింటాడు. పెట్టారు చెవులు ఇట్లా పెట్టుకొని వింటాడు. అట్లయినా సగం కింద సగం మీద చూడండి ఎంత చేశాడు. కింద సరిగ్గా తినే రాదు. ఒక సైడ్ నోరెత్తుతాడు, ఒక సైడ్ కింద పెడతాడు, యువతలో తీస్తాడు. ఆ పక్క నుంచి ఎదురు నోరు తెరిచి ఇట్లా చక్కగా తినేకి రాదు. అట్లా సైడ్కి వెళ్ళి పెట్టాలి. అది ముద్ద ఆ సైడ్కి వెళ్ళి ఇట్లా పెట్టినప్పుడు ఈ పక్క వచ్చేస్తుంది కిందికి. వారికి సైడ్కి వెళ్ళి తినేది అలవాటు. అట్లే నోరు తీస్తాడు. ఇట్లా ముందుకెళ్ళి నీళ్ళు ఎవరన్నా గుడ్ బై అండి. మస్తు పెట్టారు. చాలా గుడ్ బై. చిన్న అడుగులు కూడా చేయడం చిన్ని కొండగాడి. అసలు వీడు ఎంత ఇష్టమో మాకు ఇంట్లో అందరికీ. కొంచెం ఏమన్నా అయితే ఎంత అందరు ఇబ్బంది పడిపోతారు ఇంట్లో. మొన్న కొంచెం వర్షం పడింది కదండి, కంటిన్యూ కొంచెం ర్యాషెస్ లాగా అయినాయి రెడ్గా కింద. ఆ పూకకి తడిలో కింద వెళ్ళి పార్క్లో కూర్చుంటాం కొంచెం సేపు. అట్లా అయినాయి. అసలు మొన్నైతే ఎంత టెన్షన్ తీసుకున్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆయింట్మెంట్ ఇచ్చారు డాక్టర్. ఆయింట్మెంట్ పెట్టినాక తగ్గింది. ఎవరు వస్తున్నారు అన్న? అన్న వచ్చాడా? రానిలే. అరే వస్తాడులేరా, మళ్ళీ పోతున్నావు. ఏం ఎక్స్పెక్ట్? పో పో పో.
చేయాలో నీకు పెట్టు చూ చీచి కాళ్ళ కింద పడింది ఒక క్లాస్ అందరూ దూరపడే పరిస్థితికి నేను తీసుకొస్తాను. సరేనా? నా మాట విని ఆ భరత్ గారిని నీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్లాన్ చేయి. కిరిగిపోతున్నప్పుడే చికెన్ గో చూడుగో అది కాళ్ళల్లో అన్న మా జుట్టు మీద పడుతుందంతా నేను వేసి దాన్ని వేసి కట్టాను రా వాడికి పెట్టాలి సీతకి పెట్టినా అరే రాదు నువ్వు తిందు రాదు పట్టు చికెన్ తిందా అక్షయ్ వస్తాడు తిప్పుతారా పడతావు అది పడి దగ్గర కాలేదే అక్షయ్ రావడం వ్రతం జరగడం చాలా ఆనందంగా ఉందమ్మా. వాడు వ్రతంలో నీతో పాటు కూర్చొని పూజ చేయటం ఇంకా ఆనందంగా ఉందమ్మా. ఆయనతో కలిసి పూజ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది మావయ్య గారు. రానన్నా నువ్వు నేను మీ అత్తయ్య చెప్పినా కూడా అక్షయ్ వెళ్ళలేదు. అందరం ఎంత బ్రతిమలాడినా కూడా అర్థం చేసుకోకుండా వ్రతానికి రానని భీష్మించు కూర్చున్నాడు. నువ్వు వాళ్ళ ఎండిని